ఆ మిక్సీ తీసు. అవును, ఇదేమిటి? టమాటా. మరి అలా చెప్పుడు. జ్ఞాపకం ఎందుకో తీసుడి. అదో ఇదో తీస్తే అన్ని జ్ఞాపకం అవుతాయి. వచ్చింది, చెప్పండి ఏమేమి తీయాలి చెప్పండి. మిక్సీ తీసుకురా ముందు. పచ్చిమిరపకాయలు. ఓహో, గ్రాంధికంలో పచ్చిమిరపకాయలు ఏమందరు? పుదీనా ఆకు. వీటిని మాత్రం నోరు శుభ్రపరుచు ఆకు అందరు. ఫ్రై చేసిన ఆనియన్. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి కాసి నీళ్లు పోసి ఓ పేస్ట్ లా తయారు చేసి తీసుకురా. ఎవరు అక్కడ? ఇక్కడ. ఎవరు? నేను వెళ్ళాలా? రాజక్షేమం కోసం యుద్ధాలు చేసిన వాడిని మిక్సీ పట్టలేనా? మంత్రి గారిగా ఏ మాటగా ఎవరి పాటుగా ఉన్నా పక్క రాజ్యం వాళ్ళు మన మీద దండ ఎత్తి వచ్చారు. కాస్త మీరు జాగ్రత్తగా ఉండవు. అప్రమత్తమై ఉంటాం. ఉండండి మత్తులే. మంత్రి వర్యా, రాజుగారిని పొగుడుతూ ఎవరన్నా కవులు గాని కళాకారులు గాని వచ్చినారా? కవిత్వంతో సహా సిద్ధంగా ఉన్నారు. వారిని తర్వాత ప్రవేశపెట్టుడి. తర్వాతే ప్రవేశపెడతాం. ఓకే, ఆ గొట్టము తీసి పక్కన పెట్టి ముందు నేను తెచ్చినటువంటి చిక్కటితో కూడినటువంటి ద్రవ పదార్థాన్ని ఏమి చేయవాలో చెప్పుడి. ముందు దాని మోతే గ్రాంధికంలో మోతేరా తీసి తిని దాంట్లో కాస్త నూనె వేసుకో. చాలు, ఎందుకంటే తర్వాత నెయ్యి కూడా వేస్తాం. దాంట్లో నెయ్యి కూడా వేసుకో. వేయించున్నాను. ఎందుకంత ఆవేశపడుతున్నావు ఈ వయసులో? యువరాజ వారికి కన్నాంబ దాకా వెళ్ళింది కదా బుర్ర, అందుకని. కన్నాంబాని మళ్ళీ గుర్తు చేయకు మంత్రి వర్య. కన్నాంబ పోయే కాలంలో నన్ను ఏమన్నా అడిగినదా? వంట బాగా నేర్చుకోమని అడిగింది. దానికి కూడా ఎప్పుడు తిందంటే ఇష్టం. నెయ్యి వేసి తిని తర్వాత లవంగాలు యాలకులు. లవంగాలు యాలకులు. దాల్చిన చెక్క. దాల్చిన చెక్క. బిర్యానీ ఆకు. అబ్బా, బాగా కలుపు. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే చిన్న ఉల్లిపాయలు. బుడ్డి బుడ్డిగా భలే ఉన్నది. వీటితో కొట్టిన శత్రువులు ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయేవారు. చిన్న చిన్న ఉల్లిపాయలు. ఇవి తమిళనాడు ప్రాంతంలో మాత్రమే ఎక్కువ పండిస్తుంటారు. కోయంబత్తూరు పలావు, దిండిగల్ పలావు ఇలాంటి వాటిలో ప్రత్యేకంగా దీన్ని వాడతారు. ఈ సైజులో చిన్నగా ఉంటాయి, కానీ చిన్న తీపిదనం ఎక్కువ ఉంటుంది. వేగుతున్నాయి అవి. వేగినవి. ఇప్పుడు ఏం చేస్తామంటే దాంట్లో అక్కడ బీన్స్ కట్ చేసి ఉన్నాయి, వేసాయి. బీన్స్. క్యారెట్ ముక్కలు కూడా వేసాయి. క్యారెట్ ముక్కలు. ఆలుగడ్డ ముక్కలు కూడా ఉన్నాయి, అవి కూడా వేయి. అది కలుపు బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయి. ఈ పేస్ట్ కూడా దాంట్లో వేయి ఇప్పుడు. ఓహో, ఇప్పుడు తగుమాత్రంగా వేసుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు తగుమాత్రంగా వేసుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు ఏమి వేసేదము? ఉప్పు. ఉప్పు, లవణ పదార్థము అందరు దీన్ని. చాలు, సరిపోతుంది. చాలు. దీంట్లో ఓ నిమ్మకాయ కట్ చేసి రసం పిండు కాస్త. పిండేదా ఇందాక ఎవరి మీద ఇసిరి తినే నిమ్మకాయ కదా ఇంకా రాలేదు. ఎక్కడ చచ్చినది? ఓహో, ఇక్కడ ఉన్నదా? మరి కుదురుగా ఉండదు కదా, ఏదేదో కట్ చేయదు, ఎక్కడెక్కడికో విసురుదు. పక్క రాజ్యాల మీద దండెత్తవాలనే ముఖ్య ఉద్దేశంతో అలా చేయుచున్నాను. మంత్రి వర్య, మీకు యుద్ధంలో కత్తెలు బల్ల అవసరం లేదు, పప్పు గుర్తు చాలు మీకు. అది తీసుకొని యుద్ధానికి రమ్ము. అవునవును, శక్తి సామర్థ్యాలు గల వాడికి కత్తులు అక్కర్లేదురా. వాటి గురించి మనమే మాట్లాడుకునే వాళ్ళే. అయ్యో రామచంద్ర, ఈ బిర్యానీ తిన్న లోపుగా నీ పిచ్చి తగ్గించాలరా, నా కోరిక. ఇప్పుడు ఆ బఠానీ నీళ్ళు కూడా వేసే దాంట్లో. బఠానీ కలుపు. ఎలా ఉడుకుతున్నా? ఉడుకుతున్నది. సగం పెరుగు గిన్నెలో ఉన్న సగం పెరుగు దాంట్లో వేసాయి. చాలు, కలుపు బాగా. అంతే. అందులో ఏమన్నా నీళ్ళు ఏమన్నా పట్టునా? కొద్దిగా పోయేవాళ్ళను.
మంత్రివర్య, కన్నాంబ దూరమై చాలా రోజులు అవుతున్నది కదా, కాస్త ఒంటరిగా ఉండవాలనంటే కాస్త నాకు ఇబ్బందిగా ఉన్నది. మాకు ఏమన్నా స్వయంవరం ప్రకటించినారా? ప్రకటించాము ప్రభు. ఎవరెవరు? తమ వద్ద ఉన్నది ఒక చెత్తపుత్రుడు కదా, కనీసం వంట అయినా రాదు కదా అని నిందించినారు ప్రభు. అందువల్ల తమరే పోయి కన్యాన్వేషణ గావించుకున్నారు. తప్పకుండా తప్పకుండా నేరుగా మేమే వెళ్ళి మాకు ఏ రాణి సెట్ అవుతుందో, మరి మాకు ఏ రాణి మిక్కిలుగా ఉంటుందో మేము సెలెక్ట్ చేసుకుంటాం. కన్యా రాణి జోలికి పోవద్దు ప్రభు. కన్యాల దగ్గరికి వెళ్ళి వచ్చేదా? సో మంత్రివర్య, స్వయంవరానికి వెళ్తిని అంతా జిడ్డుగా ఆడుకొని, ఒకళ్ళేమో పళ్ళు ఊడిపోయి, ఇంకొకళ్ళేమో అంత అంధవికారంగా ఉన్నారు. నాకు ఒక్క స్త్రీ కూడా నచ్చలేదు. మీ సౌందర్యానికి తగిన సౌందర్యాన్ని అవసరం అన్నమాట. అవును, వెతకవాలి. అలాగే అన్వేషించండి. మోతి ఆహా, ఇప్పుడు బాస్మతి కడిగిన రైస్ ఉన్నాయి చూడు, అవి వేసుకో, వేసేయి. కలుపు బాగా. ఓకే, మూత వేసి పెట్టే. కాసేపు ఉడికినచో ఇది బిర్యానీగా మారును.